Brigade Belvedere, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాలచందర్ రాబాబు, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శుభలేఖలు ప్రింటింగ్ ఇచ్చాను. మాకన్నా నువ్వే స్పీడ్గా ఉన్నావు. పెళ్లి నిశ్చయమయ్యాక అల్లుడు ఇలా అత్తవారింట్లో పనులు చేయడం చూస్తే నలుగురు ఏమనుకుంటారో. మనకి ఇటువంటి అల్లుడు దొరకలేదు అని అసూయ పడతారు. నేను మీ స్టూడెంట్స్ని కలిశాను. మీరు చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. చచ్చా, వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఒక సంతోషకరమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లి కంటే సంతోషమైన విషయమా? ఏనానా మీరు చెప్పలేదా? ఎలా చెప్తానమ్మా, అల్లుడు గారు ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నది. సస్పెన్స్ పెట్టకుండా త్వరగా చెప్పండి. జయదేవ్ గారిని సినిమాలో పాడడానికి పిలిచారట. ఇక మీరే చూడండి ఆయన ఎంత ఫేమస్ అయిపోతారో. టైం అవుతుంది, ఇంకా రాలేదేమిటి? కొత్త దంపతులకి అమ్మ హారతి తీస్తుంది, లేక ఆడపడుచు తీస్తుంది, లేదంటే అక్క తీస్తుంది. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు? మీరు చెప్పిన వాళ్ళెవరు ఈ ఇంట్లో లేరని మీకు తెలీదా బామ్మా? నేను బామ్మనా? లేకపోతే పడుచుదానివా? ఊరుకో అర్చన, పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వరే. వచ్చేసారు. హాయ్. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. కుడిగా లోపల పెట్టి రా అమ్మా. బాలచంద్ర, నువ్వు మాకు కొన్ని పనులు అప్పగించినందువల్ల మేము పెళ్లికి రాలేకపోయాం. లేదంటే కరెక్ట్గా వచ్చి ఉండేవాళ్ళం. నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించాను. చూసావా ఇల్లు ఎంత నీట్గా ఉందో. నేను జువాలజీ ప్రొఫెసర్ని. మీరు దేనికి దిగులు పడద్దు, అన్నిటికీ నేను ఉన్నాను. తనే నా భార్య. నమస్కారం. మన కోసం ఈయన చాలా కష్టపడ్డారు. సుధా, ఇంతవరకు నేను ఒంటరివాణ్ణి. ఇప్పుడే ఓ ఇంటివాణ్ణి అయ్యాను. ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది. దీనంతటికి మీ మంచితనమే కారణం అండి. నువ్వు నా భార్యమైనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సుధా, శోభన రోజైతే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. నాకు మాత్రం ఆశ లేదా? కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఓ దేవతలా కనిపిస్తున్నావు. మొదట్లో ఇలాగేగా కాకపడతారు. అయ్యో, పాలన్నీ పోయాయండి. ఏమిటండి? అయ్యో, ఎవడు వాడు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు? నేను వెళ్ళి చూసొస్తాను. హలో, అవును, ఏమిటి? ఏమైంది? అయ్యో, నాన్నా! సుధా, ఏమైంది? సుధా, ఏమైంది మీ నాన్నకి? హలో, ఆయనకి ఏమైంది? ఓ, ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడా? సరే, నేను నాన్నను చూడాలండి. పెడదాం సుధా, ఒక్క నిమిషం.
డాక్టర్ ప్రాబ్లం ఏం లేదుగా? నిదానంగా తగ్గుతుంది. స్పీడీ రికవరీకి అవకాశమే లేదు. దాదాపు ఇక్కడ ఒక వారం ఉండాల్సి వస్తుంది. వారం రోజులా? ఏమండి మీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి. నాన్నగారిని నేను చూసుకుంటాను. పర్వాలేదు, ఆయన కోలుకొనివ్వు. మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్లోనే గడిచిపోయింది. అదో పెద్ద కథ. 2 వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ఈలోగా ఆయనకు మళ్ళీ అటాక్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళాం. ఇంతకు మించి ఇక్కడ మీరిద్దరు ఉండి కష్టపడద్దు. వచ్చి 3 రోజులైంది కదా, మీరు ఇక బయలుదేరండి. మీరు వెళ్ళండి, నేను నాన్న దగ్గరే ఉంటాను. ఆయనకి ఇప్పుడేగా నయమవుతోంది. నాకు చాలా బాధగా ఉంది సుధా. లీవులు కూడా లేవు. వెళ్ళి తీరాలి. మీరు బయలుదేరండి. వచ్చే ఆదివారం వస్తే చాలు. వచ్చే ఆదివారం నువ్వే ఇంటికి రా. వద్దండి, మీరే సండే ఇక్కడికి రండి. సరే, జాగ్రత్త మరి. వస్తానండి. ఆ, ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్కు నయమేంత వరకు సుధన్ ఇక్కడే ఉండనివ్వండి. లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు. సార్, ఏమిటి? మీకు అసలు ఆకలి వేయడం లేదా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే బయటపడే. నాకు ఆకలిగా లేదు. పెళ్లి జరిగితే చాలా, కాపురం చేసే అదృష్టం ఉండాలి కదా. సుధా, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. సుధా, సుధా, రండి అల్లుడు గారు. మీ ఇద్దరికి చాలా ఇబ్బంది పెట్టాను కదూ. చచ్చా, అటువంటిదేమీ లేదు. అనారోగ్యం మనకి చెప్పొస్తుందా? ఏమండి, జయదేవ్ గారు రికార్డింగ్కి మనల్ని రమ్మని చెప్పారు. కారు కూడా పంపిస్తానన్నారు. ఓ, అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావు? మీరు కూడా రండి. నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు. నాకు రావడం కూడా ఇష్టం లేదు. నానా, కారు వచ్చింది, రండి. ఆ, వెళ్ళొస్తామండి. ఉమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. AV's Vascular Center, మన దేశంలోనే the best varicose vein hospital. బాలచందర్, రాబాబు, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శుభలేఖలు ప్రింటింగ్ ఇచ్చాను. మాకన్నా నువ్వే స్పీడ్గా ఉన్నావు. పెళ్లి నిశ్చయమయ్యాక అల్లుడు ఇలా అత్తవారింట్లో పనులు చేయడం చూస్తే నలుగురు ఏమనుకుంటారో. మనకి ఇటువంటి అల్లుడు దొరకలేదు అని అసూయ పడతారు. నేను మీ స్టూడెంట్స్ని కలిశాను. మీరు చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. చచ్చా, వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఒక సంతోషకరమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లి కంటే సంతోషమైన విషయమా? ఏనానా మీరు చెప్పలేదా? ఎలా చెప్తానమ్మా,
అల్లుడు గారు ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నది. సస్పెన్స్ పెట్టకుండా త్వరగా చెప్పండి. జయదేవ్ గారిని సినిమాలో పాడడానికి పిలిచారట. ఇక మీరే చూడండి ఆయన ఎంత ఫేమస్ అయిపోతారో. టైం అవుతుంది ఇంకా రాలేదేమిటి? కొత్త దంపతులకి అమ్మ హారతి తీస్తుంది, లేక ఆడపడుచు తీస్తుంది, లేదంటే అక్క తీస్తుంది. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు? మీరు చెప్పిన వాళ్ళెవరు ఈ ఇంట్లో లేరని మీకు తెలీదా బామ్మ? నేను బామ్మనా? లేకపోతే పడుచుదాన్వా? ఊరుకో అర్చన, పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వరే. హ, వచ్చేసారు. హాయ్. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. కుడిగా లోపల పెట్టి రామ్మా. బాలచంద్ర, నువ్వు మాకు కొన్ని పనులు అప్పగించినందువల్ల మేము పెళ్ళికి రాలేకపోయాం. లేదంటే కరెక్ట్గా వచ్చుండేవాళ్ళం. నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించాను. చూసావా ఇల్లు ఎంత నీట్గా ఉందో. నేను జువాలజీ ప్రొఫెసర్ని. మీరు దేనికి దిగులు పడద్దు, అన్నిటికీ నేను ఉన్నాను. తనే నా భార్య. నమస్కారం. మన కోసం ఈయన చాలా కష్టపడ్డారు. సుధా, ఇంతవరకు నేను ఒంటరివాణ్ణి. ఇప్పుడే ఓ ఇంటివాణ్ణి అయ్యాను. ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది. దీనంతటికి మీ మంచితనమే కారణం అండి. నువ్వు నా భార్యమైనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సుధా, శోభన రోజైతే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. నాకు మాత్రం ఆశ లేదా? కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఓ దేవతలా కనిపిస్తున్నావు. మొదట్లో ఇలాగేగా కాకపడతారు. అయ్యో, పాలన్నీ పోయాయండి. ఏమిటండి? అయ్యో, ఎవడు వాడు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు? నేను వెళ్ళి చూసొస్తాను. హలో, అవును, ఏమిటి? ఏమైంది? అయ్యో, నాన్నా! సుధా, ఏమైంది? సుధా, ఏమైంది మీ నాన్నకి? హలో, ఆయనకి ఏమైంది? ఓ, ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడా? సరే, నేను నాన్నను చూడాలండి. పెడదాం సుధా, ఒక్క నిమిషం. మీరు ఇలా రండి. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? నిదానంగా తగ్గుతుంది. స్పీడీ రికవరీకి అవకాశమే లేదు. దాదాపు ఇక్కడ ఒక వారం ఉండాల్సి వస్తుంది. వారం రోజులా? ఏమండి, మీకేమైనా అర్జెంట్ పని ఉంటే వెళ్ళండి. నాన్నగారిని నేను చూసుకుంటాను. పర్వాలేదు, ఆయన కోరుకోనివ్వు.
మా హనీమూన్ అంతా ఆ హాస్పిటల్లోనే గడిచిపోయింది. అదో పెద్ద కథ. 2 వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ఈలోగా ఆయనకు మళ్ళీ అటాక్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళాం. ఇంతకు మించి ఇక్కడ మీరిద్దరు ఉండి కష్టపడద్దు. వచ్చి 3 రోజులైంది కదా, మీరిక బయలుదేరండి. మీరు వెళ్ళండి, నేను నా దగ్గరే ఉంటాను. ఆయనకి ఇప్పుడేగా నయమవుతోంది. నాకు చాలా బాధగా ఉంది సుధా. లీవులు కూడా లేవు. వెళ్ళి తీరాలి. మీరు బయలుదేరండి. వచ్చే ఆదివారం వస్తే చాలు. వచ్చే ఆదివారం నువ్వే ఇంటికి రా. వద్దండి, మీరే సండే ఇక్కడికి రండి. సరే, జాగ్రత్త మరి. వస్తానండి. ఆ, ఈ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్కు నయమేంత వరకు సుధన్ ఇక్కడే ఉండనివ్వండి. లీవ్ దొరికినప్పుడు మీరు వస్తే చాలు. సార్, ఏమిటి? మీకు అసలు ఆకలి వేయడం లేదా? వండినవన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే బయటపడే. నాకు ఆకలిగా లేదు. పెళ్లి జరిగితే చాలా, కాపురం చేసే అదృష్టం ఉండాలి కదా. సుధా, ఇక మనం బయలుదేరదామా? అలాగేనండి. సుధా, సుధా, రండి అల్లుడు గారు. మీ ఇద్దరికి చాలా ఇబ్బంది పెట్టాను కదూ. చచ్చా, అటువంటిదేమీ లేదు. అనారోగ్యం మనకి చెప్పొస్తుందా? ఏమండి, జయదేవ్ గారు రికార్డింగ్కి మనల్ని రమ్మని చెప్పారు. కారు కూడా పంపిస్తానన్నారు. ఓ, అందుకేనా ఇంత బాగా రెడీ అయ్యావు? మీరు కూడా రండి. నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు. నాకు రావడం కూడా ఇష్టం లేదు. ఆ, నానా, కారు వచ్చింది, రండి. ఆ, వెళ్ళొస్తామండి. ఉమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.